అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 64 దాగుడు మూతలు. ఇక స్టోరీలోకి వెళ్తే, మాస్టర్ కోసం రెస్టారెంట్లో వెయిట్ చేస్తున్న హాసిని ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూసి షాక్ అయి నోరు తెరిచింది. ఇదేంటి, మాస్టర్ వస్తాడనుకుంటే రింగ్ మాస్టర్ వచ్చాడు. ఇప్పుడు గనక నన్ను ఇక్కడ చూస్తే బకెట్ చికెన్ లాగా తినేస్తాడు. దాక్కోవే హాసిని అని కంగారుగా అనుకుంటూ టేబుల్ కిందకి దూరింది. ఇంతలో నల్లగా నిగనిగలాడుతున్న షూస్ వేసుకొని తన ముందు నిల్చున్న వ్యక్తి, దాక్కుంది చాలే కానీ బయటికి రా అని పిలవడంతో, హిహిహి చూసేశారా, మీ కళ్ళు చాలా షార్ప్ తెలుసా అని పైకి లేస్తూ అంది హాసిని. ఇంతకీ టేబుల్ కింద ఏం చేస్తున్నావు అని అడిగిన విరాట్కు, ఊరికే స్పూన్ పడిపోతే తీద్దామని కిందకు వంగాను అని చెప్పింది. దొరికిందా అన్న విరాట్తో, లేదు ఎక్కడో పోయింది. అది సరే కానీ మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని ప్రశ్నించింది హాసిని. ఎందుకు అలా అడుగుతున్నావు? నేను ఇక్కడికి రాకూడదని బోర్డు ఏమైనా పెట్టారా అని వెటకారంగా అన్న విరాట్తో, అంటే ఇది మీ రేంజ్ హోటల్ కాదు కదా, అందుకే అడిగాను అని అంది హాసిని. యా, బట్ ఇక్కడ అక్కడ అని లేదు, నేను అన్ని చోట్ల తింటాను, టేస్ట్ బాగుంటే చాలు, రేంజ్తో సంబంధం లేదు అని చెప్పాడు విరాట్. ఓహో తింటారా, నా కర్మకు మీకు ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా అని తిట్టుకుంది హాసిని. ఆఫీస్ మానేసి ఒక్కదానివే ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగిన విరాట్తో, ఎవరైనా రెస్టారెంట్కి ఎందుకు వస్తారు అని అడిగింది హాసిని. మెను కార్డ్ చూస్తూ, నేనైతే తినడానికి వచ్చాను, నువ్వెందుకు వచ్చావో నాకేం తెలుసు అన్నాడు విరాట్. అదేంటి అంత మాట అన్నారు? నేను తినడానికి కాక ఇంకెందుకు వస్తాను అని అడుగుతున్న హాసిని వైపు ఒక్క చూపు చూసి, నేను వచ్చేసరికి టేబుల్ కింద కూర్చొని ఉంటే బూస్ దులపడానికి వచ్చావనుకున్నానులే అని వెటకారంగా అన్నాడు. ఆ మాటకి కోపంతో ఊగిపోతూ, విరాట్ గారు అని సాగదీసిన హాసినితో, నా పేరు విరాట్, దాన్ని సగం సగం చేసి నీతో పాటు నన్ను కూడా ఎలకను చేయకు అని విసుగ్గా చెప్పాడు విరాట్. హా, మీలో ఈ యాంగిల్ కూడా ఉందా అని చూస్తున్న హాసినితో, ఇంకా చాలా ఉన్నాయి, చూపించమంటావా అని కళ్ళెగరేశాడు విరాట్. తనకేం అక్కర్లేదని మొహం తిప్పుకున్న హాసినికి ఎంట్రన్స్ నుండి వస్తున్న వ్యక్తిని చూడటంతోనే తను రెస్టారెంట్కి రావడానికి గల కారణం గుర్తొచ్చి అరచేతిలో చెమటలు పట్టాయి. దేవుడా, ఇలాంటి పరిస్థితుల్లో ఉండి ఏం చేస్తున్నాను? విరాట్ గారితో సోది మాట్లాడుతూ అసలు సంగతి మర్చిపోయాను. ఇప్పుడు కనుక మాస్టర్ వస్తే ఇంకేమైనా ఉందా అని టెన్షన్గా అనుకుంది హాసిని. ఇంతలో ఆ వ్యక్తి తన వైపే రావడం చూసి బయటికి వెళ్ళిపోమని సైగ చేసింది. కానీ అతను పట్టించుకోకపోవడంతో, అయిపోయింది, అంతా అయిపోయింది, ఈరోజు నా ఫోటోకి దండ పడడం ఖాయం, దగ్గరికి వచ్చేస్తున్నాడు. దేవుడా, ముందు చూస్తే నుయ్యి, వెనుక చూస్తే గొయ్యి, అయ్యో నా పరిస్థితి అలానే ఉంది, నువ్వే కాపాడాలి స్వామి అని మనసులో దేవుళ్లకు దండం పెట్టుకుంది. ఆ దేవుడు హాసిని మొర ఆలకించినట్లు ఆ అబ్బాయి వెళ్ళి హాసిని వెనక టేబుల్ దగ్గర కూర్చున్నాడు. 5 నిమిషాల తేడాతో ఒక అమ్మాయి కూడా అదే టేబుల్ దగ్గరకు కూర్చుంది. అమ్మయ్య, ఒక గండం గడిచింది అని రిలాక్స్ అవుతున్న హాసిని తననే తీక్షణంగా చూస్తున్న విరాట్ని చూసి, బాబోయ్ ఈయనేంటి ఇలా చూస్తున్నారు, కొంపతీసి అనుమానం వచ్చిందా అని మనసులోనే అనుకుంటూ, ఎందుకు ఇలా చూస్తున్నారు అని అడిగింది. నేను మాట్లాడుతుంటే ఎవరికి సైగ చేస్తున్నావు అని అడిగిన విరాట్కు, అబ్బే నేనెవరికి చేస్తాను, బహుశా మీరు పొడపడి ఉంటారు, మొహం ముందు ఇదిగో ఈగలు తిరుగుతూ ఉంటే తోలుతున్నాను చూడండి అంతే అని బదులిచ్చింది హాసిని. నీ తోకను వదిలేసి ఒక్కదానివే వచ్చావేంటి అని అడిగిన విరాట్కు, తనంటే మల్టీ టాలెంట్ కాబట్టి తొందరగా పని పూర్తి చేసిందని, అందరికీ అది సాధ్యం కాదని బిల్డప్ ఇచ్చింది. నీకంత సీన్ ఉందా అన్నట్లు చూసిన విడత చూపుకి తడబడి దిక్కులు చూస్తున్న హాసినికి ఇంకొక పర్సన్ లోపలికి వస్తూ కనిపించాడు. దాంతో తగ్గిన టెన్షన్ మళ్ళీ మొదలైంది. అలా 5 నిమిషాలకు ఒకసారి ఎవరో ఒకరు రావడం, ఆమె టెన్షన్ పడడం గమనించిన విరాట్ లోపలే నవ్వుకుంటూ, ఎంతసేపు మేనేజ్ చేస్తావో చూస్తాను, లేకపోతే నా మాట కాదని ఇంకొకరిని మీట్ అవ్వడానికి వస్తావా, ఈరోజు నీతో 3 చెరువుల నీళ్లు తాగిస్తాను అనుకున్నాడు విరాట్. ఓరి దేవుడా, ఈ సిటీలో ఉన్న మగవాళ్ళందరూ ఇదే రెస్టారెంట్కి రావాలా? అయినా వాడెవడో డేట్ అంటే ఎగరేసుకుంటూ వచ్చాను చూడు, నన్ను అనాలి. కనీసం వాడి ఫోటో అయినా ఉండి ఉంటే కొంతలో కొంతైనా జాగ్రత్త పడే అవకాశం ఉండేది.
నీకసలు బుర్ర లేదే హాసిని, మొత్తం అంతా మట్టే ఉంది అని తనను తాను తిట్టుకుంటూ తనలో తానే గొనుక్కుంటున్న హాసిని చూస్తూ ఉంటే నవ్వు ఆపుకోవడం కష్టంగా ఉన్నప్పటికీ పెదవ అంచున ఆపి, ఏమైంది బేబీ, ఫుడ్ అంత టేస్టీగా ఉంటే తినకుండా దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడిగాడు విరాట్. అబ్బే ఏం లేదు విరాట్ గారు, ప్లీజ్ మనం వేరే హోటల్కి వెళ్దామా, నాకు ఇక్కడ ఫుడ్ టేస్ట్ అస్సలు నచ్చలేదు అని అంటూ చొరవగా అతని చేయి పట్టుకొని పైకి లేపడానికి ట్రై చేసింది హాసిని. అయినా విరాట్ ఒక్క ఇంచు కూడా కదలకుండా రిలాక్స్డ్గా కూర్చొని, నాకు ఇక్కడ ఐటమ్ టేస్ట్ చాలా నచ్చింది, నేను ఇక్కడే తింటాను అని మొండిగా అన్నాడు. అయ్యో ఇదేంటి ఇలా అంటున్నారు, ఇద్దరు ఇక్కడే ఎదురుపడతారని నేను చేస్తూ ఉంటే ఈయనొకడు కదలమంటే కరువు వచ్చినట్లు తింటున్నాడు అని పళ్ళు నూరింది హాసిని. అబ్బా లేవండి స్వామి, మీకు పుణ్యం ఉంటుంది, దయచేసి అర్థం చేసుకోండి, నాకు ఇక్కడ అస్సలు నచ్చలేదు, బాగా ఆకలి వేస్తుంది, వేరే దగ్గరకు వెళ్దాం పదండి అని రిక్వెస్ట్ చేసింది హాసిని. సరే అంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి వస్తాను అంటూ నిదానంగా పైకి లేచిన విరాట్ దాదాపు లాక్కొని వెళ్తున్నట్టే హడావిడిగా బయటకు తీసుకెళ్ళింది హాసిని. కారెక్కిన తర్వాత అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ అతడి భుజం మీద వారిన హాసిని చూసి, నువ్వేమైనా తప్పు చేశావా అని ప్రశ్నించాడు విరాట్. నేనా? తప్ప? ఎందుకలా అడుగుతున్నారు అని చూస్తున్న హాసినితో, ఇందాకటి నుండి కలరా వచ్చిన కోతిలాగా తెగ వాలిపోతున్నావుగా, తెలియకుండా ఏమైనా చేశావేమోనని డౌట్ వచ్చింది అని అన్నాడు విరాట్. నాలాంటి మంచిదాని మీద అంత ఘోరమైన అభండాలు వేస్తే మీ కళ్ళు పోతాయి, లెంపలేసుకోండి, అసలే మీకు పాపం తగిలితే నాకు శాపంగా మారుతుంది. ఎంత ఈ జనరేషన్ అమ్మాయినైనా కానీ పెద్దలే ప్రత్యక్ష దైవమని నమ్మే భారత నారిని తెలుసా నేను అని అమాయకంగా అంది హాసిని. ఇది కాస్త ఎక్కువైనట్లు లేదు, కోతి చేతిలో కొబ్బరి చిప్ప పెట్టడం, నీకు ఫ్రీడమ్ ఇవ్వడం రెండూ ఒక్కటే, కోరి ప్రాబ్లమ్స్కి వెల్కమ్ చెప్తావు, నీ మీద కొంచెం కూడా నమ్మకం లేదు అని అన్నాడు విరాట్. ఆ మాటలు విన్న హాసిని తనను కోతి అన్నదని కోపంతో అతని మెడ మీద గట్టిగా కొరికింది. దాంతో అప్పటి వరకు బలవంతంగా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకున్న విరాట్ ఒక్క ఒదుటిన హాసిని ఒళ్ళోకి లాగి గాఢంగా పెదవుల మీద ముద్దు పెట్టాడు. ఎంతసేపటికి అతనిలో అలజడి తగ్గక మరింతగా ఆమెను హత్తుకుంటూ ఊపిరి ఆడని విధంగా కిస్ చేస్తూనే ఉండిపోయాడు. కాసేపటి తర్వాత ఊపిరి అందకపోవడంతో వెనక్కి నెట్టిన హాసిని కళ్ళల్లోకి చూస్తూ, ఈ బుచ్చి పెదవులను ముద్దు పెట్టుకొని ఎన్ని రోజులైందో తెలుసా, చాలా మిస్ అయ్యాను, ఈరోజు వదిలేదే లేదు అంటూ రెస్టారెంట్ వచ్చే వరకు ఆగకుండా ముద్దు పెడుతూనే ఉన్నాడు విరాట్. అతని ఆవేశాన్ని కంట్రోల్ చేయలేక సరెండర్ అయిపోతూ విరాట్ను హక్ చేసుకొని సైలెంట్గా ఉండిపోయింది హాసిని. రెస్టారెంట్ బయట కార్ దిగేసరికి హాసినిలో ఓపిక పూర్తిగా పోవడంతో నీరసంగా విరాట్ భుజం మీద వాలి, ఎవరైనా కొట్టో తిట్టో పగ తీర్చుకుంటారు, కానీ మీరేంటి బాబు ముద్దులు పెట్టి చంపుతున్నారు, మీ వల్ల నా లిప్స్ ఎంత వాచిపోయాయో చూడండి అని ఏడుపు మొహం పెట్టుకుంది. ఆమె నడుము చుట్టూ చేవేసి సపోర్ట్గా పట్టుకొని నడుస్తూ, నిన్నంత ముద్దుగా ఎవడు పుట్టమన్నాడు, అయినా ఈ పగ అనే కాన్సెప్ట్ బాగా కలిసి వచ్చింది, ప్రతిరోజు ఇదే ఫాలో అయిపోదాం సరేనా అని కన్ను కొట్టాడు విరాట్. ఇందులో మీకు కలిసి వచ్చేంత పెద్ద మాట ఏముంది అని అడిగిన హాసినితో, నన్ను రెచ్చగొట్టిన ప్రతిసారి ఈ లిప్స్ మీద కిస్ చేసి పగ తీర్చుకోవచ్చు కదా అన్నాడు విరాట్. ప్రైవేట్ క్యాబిన్లో కడుపు నిండిన తర్వాత గొడవ జరిగిన రోజు రాత్రి ప్యాలెస్లో తనను ఒంటరిగా వదిలేస్తానని సీరియస్ అయిన హాసినికి ఆమె మీద కోపం చూపించడం ఇష్టం లేక రాలేదని బదులిచ్చాడు విరాట్. అయినా అదేం పద్ధతి, కోపంగా ఉంటే ఏదో ఒకటి చేసి ఆ కోపం తగ్గించుకోవాలి కానీ వదిలేసి వెళ్ళిపోతారా అని అడిగిన హాసినితో, ఏదో ఒకటి అంటే ఏం చేయాలి అని అడిగిన విరాట్కి, ఏదైనా నాకు ఇష్టమైన పని, అంటే నాకు కేక్ ఇష్టం కదా, మీ చేతులతో మీరే స్వయంగా చేశారనుకోండి, వెంటనే నా కోపం పోతుంది అని మెరిసే కళ్ళతో చెప్పింది. అదొకటి చాలా, లేక నేనే ఫీడ్ చేయాలా అన్న అతడి వైపు డౌట్గా చూస్తూ, నేను తింటానులేండి, నా చేతులు బాగానే ఉన్నాయి అని చెప్పింది హాసిని. నో ప్రాబ్లం, స్వయంగా చేసి పెట్టడమే కాదు దగ్గరుండి తినిపిస్తాను కూడా, నా పెదవులతో కేక్ పీస్ తీసుకొని నీ పెదవులకు తీయగా అందిస్తాను, ఓకేనా అని అల్లరిగా నవ్వాడు విరాట్. దీనికి నేను ఏమాత్రం ఒప్పుకోను, ఇంకేదైనా చెప్పండి, అన్నీ మీకు అనుకూలంగా ఉంటే ఎలా అని అంది హాసిని. సరే నా కోపం పోయే వరకు ముద్దు పెట్టు చాలు అంటున్న విరాట్ వైపు కొరకొర చూస్తూ,
మీ కోపం పోగొట్టడానికి ముద్దు పెడితే ఊపిరాడక నేను కైలాసానికి పోతాను అంటూ అతని వైపు కోపంగా చూసింది. ఎందుకు అలా చూస్తున్నావు అన్న విరాట్తో మాటలతో బోల్తా కొట్టించడంలో మీ తర్వాత ఎవరైనా. నా కోపం తగ్గడం దగ్గర మొదలయ్యి మీ కోపాన్ని ఎలా తగ్గించాలన్న దగ్గర ముగిసింది. అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి కదా అని అంది హాస్ని. చేస్తాను కానీ కేక్ ఒక్కటే కావాలని ఎందుకన్నావు అన్న విరాట్ వైపు మెరిసే కళ్ళతో చూస్తూ, అందరూ కేక్ మామూలు వ్యక్తులతో చేయిస్తూ ఉంటే నేను మాత్రం సిటీలోనే రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ అయినా మీతో చేయిస్తున్నానని చెప్పుకోవడానికి ఎంత బాగుందో అని అంది హాస్ని. కాసేపటికి రెస్టారెంట్ నుండి ఆఫీస్కి వెళ్ళిన హాస్ని ఆమె దగ్గరికి పరుగున వచ్చింది కీర్తి. ఏంటి బేబీ అప్పుడే వచ్చేసావు? మాస్టర్ను కలిసావా? ఎలా ఉన్నారు? ఏమన్నారు అని ఆతృతగా అడిగిన ఆమె వైపు దిగులుగా చూస్తూ, వచ్చాడు పాపా, మాస్టర్ కాదు, నా పాలిట రింగ్ మాస్టర్ అని అంది హాస్ని. మధ్యలో ఈ రింగ్ మాస్టర్ ఎవరే అని అడిగిన కీర్తి వైపు కోపంగా చూస్తూ, ఇంకెవరున్నారమ్మా, నా పాలిట హిట్లర్ అని ముక్కు చిదింది. ఒసే, ఏం మాట్లాడుతున్నావే, అక్కడికి విరాట్ గారు ఎందుకు వచ్చారు అని అడిగిన కీర్తితో, ఏం చెప్పమంటావే నా బాధ, ముప్పు తిప్పలు పడి 3 చెరువుల నీళ్లు తాగేసి వచ్చేశాను, అంతా నా కర్మ అంటూ అప్పటి వరకు జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరించింది హాస్ని. మొత్తం విన్న కీర్తి కింద కూర్చొని పడి పడి నవ్వుతూ, అన్నీ ఇలాంటి పనులు చేస్తావంటే జస్ట్ మిస్, లేదంటే ఈ పాటికి సింహం చేతిలో బలైన హాస్ని అని న్యూస్లో వచ్చేది. ఆఖరికి నువ్వు ఒక తోకలేని కోతివని విరాట్ గారికి కూడా తెలిసిపోయిందా అని అంది కీర్తి. ఆమె నవ్వు చూసి ఒళ్ళంతా మండిపోయిన హాస్ని ఆపుతావా లేదా అని సిస్టమ్ మానిటర్ను పైకెత్తి ఆమె మీదకు విసిరబోయింది. అమ్మో వద్దమ్మా, బంగారం లాంటి సిస్టమ్ను నేలపాలు చేయకు, అయినా చేయాల్సిన పెంటంతా చేసేసి ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం, అప్పటికే జాగ్రత్తగా ఉండవే అని మొత్తుకుంటూనే ఉన్నాను, విన్నావా? ఏదో తెలివికి బ్రాండ్ అంబాసిడర్ లాగా పోస్ కొట్టావు, ఇప్పుడు బాగా తీరిందా? ఇకనైనా ఎవరు పడితే వాళ్ళతో మాట్లాడకుండా కుదురుగా ఉండు అని హితవు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. దేవుడా, రోజు రోజుకి దీని గోల ఎక్కువైపోతోంది. ఇంతకీ ఈ మాస్టర్ ఏమయ్యాడు? తనే ప్రపోజల్ పెట్టి హ్యాండ్ ఇచ్చాడు, నా గురించి ఏమనుకుంటున్నాడు? ఎంత ధైర్యం ఉంటే నన్నే ఎదురు చూసేలా చేస్తాడు, నేనంటే చూపిస్తాను అని అనుకుంది. వెంటనే మొబైల్ని బయటకు తీసి, నీకోసం ఎంతలా వెయిట్ చేశానో తెలుసా, ఎందుకు రాలేదు? ఇంకొకసారి నాతో మాట్లాడితే చంపుతాను అని కోపంగా మెసేజ్ చేసింది హాస్ని. హాస్ని మెసేజ్కి విరాట్ రిప్లై ఏంటి? విరాట్ ఇంకా మాస్టర్ ఇద్దరు ఒక్కరే అని హాస్నికి తెలిస్తే తన రియాక్షన్ ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.